సభకు నమస్కారం. అధ్యక్షత వహించిన గౌరవనీయులైన సోదరులు కేకే రాజు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. ఈరోజు వైఎస్ఆర్ గారి 77వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ గారికి మన విశాఖపట్నం ఆఫీస్లో ఘన నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ గురించి చెప్పాలంటే కొన్ని మాటలు సరిపోవు. అతన్ని అభిమానించే వాళ్ళకి ఎన్ని గంటల సమయం ఇచ్చినా అతని గురించి చెప్పడానికి సరిపోదు. అంతగా ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించారు. నిజం చెప్పాలంటే వైఎస్ఆర్ ఒక లెజెండ్. వైఎస్ఆర్ అనే వ్యక్తి దేశ రాజకీయాల్లోనే ఒక ధృవతార. రాజకీయాలకే రాజసం నేర్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్. పేదల తలరాతను మార్చిన ఒక విధాత. అలాంటి పరిపాలన అందించారు. ఆ రోజు 2004కు ముందైతే ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ దేవుడిని ప్రార్థించేవాళ్ళు. తమ బిడ్డలకి చదువు ఇవ్వండి, అలాగే తన బిడ్డలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి దేవుడా, అలాగే రైతులైతే తమ పంటను బాగా పండించాలి అని దేవుడిని ప్రార్థించేవారు. వివిధ మతాల్లో కులాల్లో ఉన్న పేదవాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు కరుణించి 2004లో అతని ప్రతినిధిగా వైఎస్ఆర్ని పంపించారేమో అన్నంత గొప్ప పరిపాలన వైఎస్ఆర్ గారు అందించారు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ గారు పరిపాలన ఎలా ఉంది అంటే, ఒక డాక్టరు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఆరోగ్యశ్రీని తీసుకురావడం ద్వారా నిరూపించారు. అలాగే ఒక విద్యార్థి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకురావడం ద్వారా నిరూపించారు. ఒక మహిళకు తన సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అదేవిధంగా మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు ఇవ్వడం అయితేనేం, పావలా వడ్డీ ఇవ్వడం అయితేనేం చేస్తూ అతను నిరూపించారు. ఒక దళితుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో దళితులకు భూ పట్టాల పంపిణీ ద్వారా ఆ రోజు వైఎస్ఆర్ గారు నిరూపించడం జరిగింది. అలాగే ఒక గిరిజనుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో గిరిజనులకి సాగు హక్కులు కల్పించడం ద్వారా వైఎస్ఆర్ గారు నిరూపించారు. ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో 73 సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టడం ద్వారా వైఎస్ఆర్ గారు నిరూపించారు. నిజం చెప్పాలంటే అంత గొప్ప పరిపాలన అందించిన ముఖ్యమంత్రిని ఈ దేశ చరిత్రలోనే మనం ఎప్పుడూ చూడని పరిస్థితి. అలాగే మనం చెప్తూ ఉంటాం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. అలాగే వైఎస్ఆర్ దేవోభవ అని అతని పాలన చూసి ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటూ ఉండే పరిస్థితి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు పేదవాడికి ఉన్నత విద్య అనేది ఒక కళ. అలాంటి కళను సాకారం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఏడాదికి 1 కోటి మంది పైగా విద్యార్థులకు ఉన్నత విద్య అందించారు. అందుకే ఫీజు రియంబర్స్మెంట్ లబ్ధిదారులందరూ కూడా వైఎస్ఆర్ని దేవుడు అని కొలిచేవారు. అలాగే మనం తీసుకుంటే పేదవాడికి ఆరోగ్యం అనేది అందని ద్రాక్ష పండులా ఉండేది. అలాంటి పేదవాడికి ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు. కార్పొరేట్ వైద్యం పొందిన ప్రతి పేదవాడు కూడా వైఎస్ఆర్ దేవోభవ అని కొలిచే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పేదవాడికి సొంత ఇల్లు అనేది ఒక కళ. జీవితాంతం కష్టపడినా సొంత ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉండేవారు. 48 లక్షల ఇల్లు కట్టించి ఇచ్చిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుంది. అలా ఇల్లు కట్టించుకున్న ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ దేవోభవ అనే కొలిచిన పరిస్థితి. రైతాంగానికైతే మనం తీసుకుంటే ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా 73 సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారు. అలాగే తీసుకుంటే 1200 కోట్ల విద్యుత్ బకాయిలు అతను తీర్చడం జరిగింది. ఈ విధంగా రైతాంగానికి పెద్దపీట వేసి రైతులందరూ కూడా వైఎస్ఆర్ దేవోభవ అనుకునే పరిస్థితి మనం చూసాం. అలాగే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు దళితులకు. ఆ రోజుల్లో భూ పట్టాల పంపిణీ, అలాగే గిరిజనులకు సాగు హక్కులు ఇవ్వడం, మహిళలకైతే ఎన్నో పథకాలు మహిళల పేరున పెట్టిన పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడు కూడా వైఎస్ఆర్ని దేవుడిలా కొలిచిన పరిస్థితి మనం చూసాం. ఆ వైఎస్ఆర్ గారి పాలనని మళ్ళీ అతని ఆశయాల్ని కొనసాగిస్తూ గత 5 ఏళ్ళు కూడా జగనన్న ఒక రామరాజ్యం లాంటి పాలన అందించిన పరిస్థితి కూడా మనం చూసాం. మళ్ళీ వైఎస్ఆర్ గారి ఆశీస్సులతో మనందరం కూడా కష్టపడి ఆ వైఎస్ఆర్ గారి పాలనని జగనన్న రూపంలో మళ్ళీ 2009లో తెచ్చుకుందామని తెలియజేసుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ గారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్.